ప్రైజ్ ద లార్డ్. యాకోబు రాసిన పత్రిక మీద ఒక బ్రీఫ్ రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాం. యాకోబు రాసిన పత్రికని మనం చూస్తే గనుక మరి కొత్త నిబంధనలో 5 అధ్యాయాలు కలిగి 108 విలువైన వచనాలను కలిగి ఉన్న పత్రిక యాకోబు రాసిన పత్రిక. అసలు ఈ పత్రిక యొక్క ఆథర్ ఎవరు, రాసింది ఎవరు అని మనం చూస్తే గనుక కొత్త నిబంధన గ్రంథంలో 3 యాకోబులు ఉన్నారు. ఒకరు జబదయి కుమారుడైన యాకోబు, ద బ్రదర్ ఆఫ్ జాన్, యోహాను సహోదరుడు. అతనే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఖడ్గము చేత పేతురు గారికి ముందు, పేతురు చంపబడలేదు కానీ పేతురు గారికి ముందు చంపబడిన వ్యక్తిగా మరి యాకోబు గారిని మనం చూస్తాం. రెండవది అల్ఫై కుమారుడైన యాకోబు. వీళ్ళిద్దరూ యేసు యొక్క శిష్యుల్లో మరి మెన్షన్ చేయబడిన పేర్లు. ఇద్దరూ కూడా 12 మంది శిష్యుల్లో ఉన్నారు. మరి మూడో వ్యక్తి ఎవరు అని అంటే గనుక యేసు యొక్క సహోదరుడైన యాకోబు. మరీకి యేసే తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు అని బైబిల్ చెప్తా ఉంది. చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. సో యేసు సహోదరుడైన యాకోబు ఈ పత్రికని రాశాడు. విచిత్రమైన విషయం ఏంటంటే యేసయ్య ఈ లోకంలో తన పరిచర్య చేసినంత కాలము యాకోబు యేసుని క్రీస్తుగా గుర్తించలేదు. కానీ యేసే మరణించి తిరిగి లేచిన తర్వాత యాకోబుకు కూడా కనబడినట్లుగా లేఖన ఆధారాలు ఉన్నాయి. సో యాకోబుకి ఎప్పుడైతే యేసు కనబడ్డారో యాకోబు వ్యక్తిగతంగా కన్విక్షన్కి వచ్చారు యేసు మెస్సయ్య అని. అందుకనే మనం చూస్తే గనక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. నేను యేసు యొక్క సహోదరుడిని అని రాసుకోవట్లేదు, క్రీస్తు యొక్క దాసుడిని అని రాస్తూ వచ్చాడు. ఎందుకనంటే ఆయన ఎంత గొప్పవాడో తాను ఎలాంటివాడో గ్రహించుకున్నాడు కాబట్టి నేను యేసు యొక్క దాసుడిని అని రాస్తూ వచ్చాడు. సరే, ఈ యాకోబు గారు మరి యేసు సహోదరుడైన యాకోబు రాస్తూ వచ్చాడు. ఈ యాకోబు గారి ఈ గ్రంథాన్ని మనం చూస్తే గనక మరి పాత నిబంధనలోని సామెతల గ్రంథంతో యాకోబు రాసిన పత్రికని కంపేర్ చేస్తూ వచ్చారు. కొత్త నిబంధనలోని సామెతలే మరి యాకోబు రాసిన పత్రిక. ఎందుకు అని అంటే గనక యాకోబు దేన్ని ఆధారం చేసుకుని ఈ పత్రికను రాశాడు, దీని యొక్క బేస్ ఏంటి అని చూస్తే సామెతల గ్రంథంలోని 30 అధ్యాయాలు, అలాగే యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చేసిన కొండ మీద ప్రసంగం, అలాగే యేసయ్య స్వయంగా మాట్లాడుతూ ధర్మశాస్త్రం అంతా కూడా 2 ఆజ్ఞలతో కుదింపబడింది. మొదటిగా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అన్న ఆ ప్రధానమైన ఆ ఆజ్ఞను ఆధారం చేసుకుని ఈ యాకోబు రాసిన పత్రికని రాశాడు. దీన్ని కొత్త నిబంధనలోని సామెతలతో పోల్చారు. యాకోబు చాలా జ్ఞానంతో ఈ 108 వచనాల్ని కూడా పొందుపరిచినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఎందుకు, ఎవరికి రాశాడు అని మనం చూస్తే గనక యాకోబు రాసిన పత్రిక మనకు అర్థం కావాలి అని అంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మరి స్టెఫెన్ రాళ్ళ చేత చంపబడినప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో సంఘము హింసించబడుతున్నందున సంఘము చెదిరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చెదిరిపోయిన సంఘము యూదయ, సమరియా, అంతియోకయ, ఈకోనియ మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా స్ప్రెడ్ అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ చెదిరిపోయిన యూదులు ఎవరైతే యేసుని ప్రభువుగా నమ్మారో వాళ్ళు మిగతా వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకమైన హింసలను ఎదుర్కోవడం, అలాగే వారి విశ్వాసంలో వారు చల్లబడినట్లుగా యాకోబు గారికి గ్రహించి మరి ఆయన ఈ పత్రికను రాసినట్టుగా చూస్తున్నాం. సంఘం అంతా చెదిరిపోయినప్పుడు అపోస్తులు కొందరు యెరూషలేములో ఉన్నారు. ఆ నిలిచిపోయిన అపోస్తులలో యాకోబు ఒకరు. ఆదిమ అపోస్తలిక సంఘం యెరూషలేములో చెదిరిపోయిన తర్వాత ఉన్న ఆదిమ అపోస్తలిక సంఘానికి మూల స్తంభంగా యాకోబు గారు బాధ్యతను తీసుకున్నారు. సంఘాన్ని ఒక కాపరిలాగా ముందుండి చెదిరిపోయిన వారిని బలపరుస్తూ వచ్చాడు. అందుకే 1వ అధ్యాయంలో యాకోబు అన్యదేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎక్కడ చెదిరిపోయారు అని అంటే గనక అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో
చెదిరిపోయారు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు రాస్తూ మరి మొదటి 5 అధ్యాయాల్లో కూడా ఈ 5 అధ్యాయాల్లో కూడా చాలా విషయాలు దేవుని రాజ్యంలో మరి ఎలా ఉంటుంది, క్రైస్తవులు అన్నవారు మందిరానికి వెళ్తే సరిపోయిద్దా, వారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది చాలా స్పెసిఫిక్గా అడ్రస్ చేస్తూ రాశారు. మనం చూస్తే కనుక మరి మొదటి అధ్యాయంలో యాకోబు గారు రాస్తూ సంఘము చాలా హింసించబడతా ఉంది, శ్రమలు పొందుతుంది. అయితే ఈ శ్రమల మధ్యలో సంఘము ఓర్పును నేర్చుకుంటుంది. ఒక క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉండాల్సిన లక్ష్యం ఏంటి అని అంటే కనుక ఓర్పు. రెండవదిగా జ్ఞానం ఉండాలి క్రైస్తవుడికి అని రాస్తూ వచ్చాడు. మూడవదిగా ఆయన ఏమన్నాడంటే క్రైస్తవుడు వెళ్ళడానికి వేగిరపడాలి, అలాగే కోపపడడానికి మాట్లాడడానికి నిదానించాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, మనం నిదానించేవారుగా ఉండాలి అని రాస్తూ వచ్చాడు. క్రైస్తవుడు వాక్యాన్ని వినడం, వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, వాక్య ప్రకారంగా జీవించాలి అని రాస్తూ వచ్చాడు. అలాగే ఎవడైనను తాను భక్తిపరుని అనుకొని తన నోటికి కళ్ళం పెట్టుకొనని ఎడల వాని భక్తి వ్యర్థమే అని రాస్తూ వచ్చాడు. నోటి మాటల విషయంలో నోటికి కళ్ళం ఖచ్చితంగా క్రైస్తవుడు పెట్టుకోవాలి అని రాస్తూ వచ్చాడు. అలాగే నిజమైన భక్తి ఏంటి అంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి, ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకోవాలి అని ఈ లక్షణాలని హైలైట్ చేస్తూ మొదటి అధ్యాయాన్ని రాశాడు. యాకోబు గారు ఏమంటున్నారు అని అంటే మనము దేవుని యందు క్రీస్తుని బట్టి దేవుని నీతిగా మార్చబడ్డం, దేవుని నీతిగా మార్చబడిన మనము ఖచ్చితంగా నీతి క్రియలు కలిగి ఉండాలి. ఆ నీతి క్రియలు ఏంటంటే ఇవి అని మొదటి అధ్యాయంలో మెన్షన్ చేస్తూ వచ్చారు. తర్వాత 2వ అధ్యాయంలో రాస్తూ క్రైస్తవుడికి పేద ధనిక భేదం అనేది ఉండకూడదు, దరిద్రుల్ని అవమానపరచకూడదు, ధనవంతుడు వచ్చాడు కదా అని కుర్చీ వేసి పేదవాడు వచ్చాడు కదా అని నేల మీద కూర్చోబెట్టకూడదు అని రాస్తూ వచ్చాడు. భేదములు అనేవి క్రైస్తవుడికి ఉండకూడదు అని రాశాడు. అలాగే నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. చాలా స్పెసిఫిక్గా యాకోబు గారు 2వ అధ్యాయంలో ఏమని పొందుపరిచారంటే ఒక ఆజ్ఞ విషయంలో కనుక నువ్వు ఫెయిల్ అయిపోతే అన్ని ధర్మశాస్త్రం అంతటి విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోతావు అని రాశాడు. అంటే దేవుని పోలికలో ఉన్న నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించకపోతే ధర్మశాస్త్రం అంతటికీ నువ్వు అవధేయుడు అయినట్టే అన్న పాయింట్ని ఎక్కువ హైలైట్ చేస్తూ రాశారు. తర్వాత క్రియలు లేని విశ్వాసము మృతమే అని రాస్తూ వచ్చాడు. చాలాసార్లు దేవుడే నిజమైన దేవుడు అని నమ్ముతాం, నువ్వేంటి నమ్మేది, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అని రాస్తూ వచ్చాడు. దెయ్యాలు కూడా ఆయనే దేవుడని నమ్ముతున్నాయి. కానీ క్రైస్తవుడికి విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలి. క్రియలు లేకపోతే అది మృతమే అని రాస్తూ వచ్చాడు. ఆ క్రియలు ఏంటి అంటే వినడానికి వేగిరపడాలి. పైన మొదటి అధ్యాయంలో మిగిలిన అధ్యాయాలన్నింటిలో క్రియలన్నీ రాశాడు. నేను క్రైస్తవుడిని చెప్పుకుని నువ్వు బైబిల్ పట్టుకుని వస్తే సరిపోదు, క్రియలు ఉండాలి నీకు అని రాస్తూ వచ్చాడు. క్రియలు లేకపోతే నువ్వు డెడ్ బాడీవి, మృతమే. శరీరం ఎట్లాగైతే ప్రాణాన్ని కోల్పోతుందో నువ్వు అట్లా అయిపోతావు అని అంటూ మరి అబ్రహాము రాహాబుతో పోల్చారు. అబ్రహాము మరి తన క్రియను చూపించాడు, తన విశ్వాసం క్రియలో చూపించాడు. ఇస్సాకుని మరి ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళి అతని బలిగా అర్పించడానికి అతను సిద్ధపడ్డాడు. రాహాబను వేసి కూడా వేగులు వారిని కాపాడింది. అలాగే తన ఇంటి వారిని అందరినీ కూడా తన ఇంట చేర్చుకుని వారిని సంరక్షిస్తూ వచ్చింది. మనం కూడా మన విశ్వాసము గనక క్రియలు లేకపోతే, కేవలం చర్చకొచ్చి వెళ్ళిపోయి క్రియల్లో గనక నువ్వు ఇతరులకి ప్రేమను చూపెట్టలేకపోతే, మాటల విషయంలో నీకు జాగ్రత్త లేకపోతే గనక మృతమే అని చెప్తూ వచ్చారు. 3వ అధ్యాయంలో సారాంశం ఏంటయ్యా అంటే నోటి మాటలను ఎక్కువగా హైలైట్ చేస్తూ రాశారు. గుర్రానికి ఎలాగైతే కళ్ళెం పెట్టి మరి దాని శరీరం అంతటిని కంట్రోల్ చేస్తున్నామో, ఓడను ఎట్లాగైతే చుక్కాని పెట్టి కంట్రోల్ చేస్తున్నామో, సేమ్ అలాగే మనం మన బాడీని అంతటిని కూడా మన నోటి ద్వారా, మన నాలుక ద్వారా కంట్రోల్ చేయొచ్చు అని రాస్తూ వచ్చాడు. మరి నాలుక కొంచెం నిప్పుతో పోల్చబడింది,
నిప్పు ఎలాగైతే అడవి మొత్తాన్ని తగలబెట్టుద్దో, మనం మాట్లాడే మాట, మన నాలుక సర్వ శరీరానికి కూడా మాలిన్యం కలగజేస్తుంది. మాటే కదా అని క్రైస్తవుడు ఉత్తిగే పారేసుకోవడానికి వీల్లేదు. నోటి మాటలు సర్వ శరీరానికి మాలిన్యం కలగజేస్తాయి. ఎంటైర్ బాడీ అంతా కూడా మలినం అయిపోయింది అని రాస్తూ వచ్చాడు. నాలుక విషయంలో క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని రాస్తూ వచ్చాడు. తర్వాత నోటి మాటలతో ఒకే నోటితో ప్రభువును స్తుతిస్తాము, అలాగే ప్రభు పోలికలో ఉన్న నరిని కూడా శపిస్తాం. ఇది ఎలాగా అన్నాడు. ఒకే నోట్లో నుండి ఆశీర్వాదము శాపము రెండు ఎలా వస్తాయి అని రాస్తూ వచ్చాడు. సో ఆయన ఏమన్నారంటే, నీటి బొగ్గులోని ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు అసలు వస్తుందా అన్నారు. అంజూరపు చెట్టు నుండి ఒలివ పండ్లు ఎక్కడన్నా కాస్తాయా? ఉప్పు నీటిలో నుండి మంచినీరు ఎక్కడన్నా ఊరుతుందా? సేమ్ అలాగే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే నోటి మాటలు మీ స్వభావమై ఉంది. నోటి మాటలు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్తూ వచ్చాడు. క్రైస్తవుడు నేను కూడా అంటా ఉన్నాను, చాలామంది మేము చాలా ప్రార్థనా పరులమని చెప్పుకొని తిరుగుతారు. అయితే ఆ వ్యక్తి నిజమైన ప్రార్థనా పరుడా కాదా అని మనం తెలుసుకోవాలంటే కొంతసేపు కూర్చుని ఆ వ్యక్తితో మాట్లాడితే చాలు. ఆ వ్యక్తి నిజమైన ప్రార్థనా పరుడైతే, ప్రభువుతో ఎక్కువ సమయం గడిపితే గనక అతడు అన్ని విషయాల్లో చచ్చిపోయి ఉంటాడు. అహం విషయంలో ద్వేషము, క్రోధము అన్నీ చచ్చిపోయి ఉంటాడు. అతని మాటల్లో శుద్ధమైన మారు మనసు మనకి తెలుస్తుంది. సో అలాగే అదే 3వ అధ్యాయంలో జ్ఞానం కోసం మాట్లాడుతూ వచ్చాడు. జ్ఞానం అనేది సాత్వికంతో కూడిందై ఉండాలి, పొంగిపోయేదిగా ఉండకూడదు అని రాస్తూ, పైనుండి వచ్చే జ్ఞానం కొరకు క్రైస్తవుడు ఇహలోక సంబంధమైంది కాదు, పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకొని ఉండాలి. ఆ పైనుండి వచ్చే జ్ఞానానికి 8 లక్షణాలు ఉన్నాయి అని రాస్తూ వచ్చాడు. మొదట అది పవిత్రమైంది, రెండవదిగా సమాధానకరమైంది, మూడవదిగా మృదువైనది, నాలుగవదిగా సులభంగా లోబడింది, ఐదవదిగా కనికరంతోనూ, ఆరవదిగా మంచి ఫలంతోనూ నిండుకొనింది, ఏడవదిగా పక్షపాతం లేనిది, ఎనిమిదవదిగా వేషధారణ లేనిది. క్రైస్తవుడు పైనుండి వచ్చు జ్ఞానం, ఈ లక్షణాలు కలిగిన పైనుండి వచ్చు జ్ఞానాన్ని పొందుకున్నవాడై ఉండాలి అని రాస్తూ వచ్చాడు. 4వ అధ్యాయంలో చూస్తే కనుక మీ సహోదరునికి విరోధంగా మాట్లాడుకోవద్దు, దేవుడు వింటున్నాడు, విరోధంగా మాట్లాడుకోవద్దు అన్న అంశాన్ని హైలైట్ చేస్తూ రాశాడు. మీరు విరోధంగా మాట్లాడుకోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటారు అని రాస్తూ వచ్చాడు. 4వ అధ్యాయంలోనే ఏమని అన్నారంటే, క్రైస్తవుడు వాళ్ళ మాటల్లో రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, 10 రోజుల తర్వాత చేద్దాం అని మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ప్రభు చిత్తం అయితే రేపు చేద్దాం, ప్రభు చిత్తం అయితే ఎల్లుండి చేద్దాం, ప్రభు చిత్తం అయితే ప్రయాణం చేద్దాం, ప్రభు చిత్తం అయితే జరిగిద్దాం. తన మాటల్లో ప్రభు చిత్తమైతే అన్న పదాన్ని యాడ్ చేసుకోవాలి, ఆ పదాన్ని మాట్లాడాలి అని యాకోబు సంఘానికి రాస్తూ వచ్చాడు. 5వ అధ్యాయంలో మనం చూస్తే కనుక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ధనవంతునికి చాలా ప్రమాదం ఉంది అని రాస్తూ వచ్చాడు. ధనమే శాశ్వతం అని అనుకుని అహంభావాన్ని కనుక, అహంకారాన్ని పెంచుకుంటే చాలా ప్రమాదం అని రాస్తూ వచ్చాడు. ఎందుకనంటే మీ ధనము చిమ్మటి పట్టుద్ది, పాడైపోయిద్ది అని చెప్తూ వచ్చాడు. అలాగే సంఘానికి రాస్తూ, హింసించబడుతున్న సంఘానికి ప్రభు రాకడ వరకు ఓపికగా ఉండండి, ఒకడి మీద ఒకడు సనుక్కోబాకండి. మనం యోబు కోసం విన్నాం కదా, యోబు ఎంతగా సహించుకున్నాడు, ఆ భక్తుల్ని మాదిరిగా పెట్టుకోండి, మీరు కూడా సహించండి అని రాస్తూ వచ్చాడు. క్రైస్తవులంగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. సో మనం అలా ఉండాలి అని రాస్తూ వచ్చాడు. ఆఖరిగా యాకోబు తన పత్రికను ముగిస్తూ, అన్నిటికంటే ఎక్కువైంది ఏంటో తెలుసా? ప్రార్థన అని ప్రార్థనని హైలైట్ చేస్తూ రాశాడు. విశ్వాస సహితమైన ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది, బహుబలంగా ఉండిద్ది. సో మీరు ప్రార్థన నేర్చుకోవాలి అని మన పెద్దదైన ఏలియాని పరిచయం చేస్తూ వచ్చాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడైనప్పుడు కూడా అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షింపకుండానట్లుగా 3.5 సంవత్సరాల ఆకాశం మూయబడింది. మరలా అతడు ప్రార్థన చేసినప్పుడు భూమి తన ఫలం ఇచ్చింది కదా, ఆకాశం వర్షం ఇచ్చింది. సో మనం కూడా ప్రార్థన, క్రైస్తవుడు ప్రార్థనాపరుడుగా ఉండాలి అని రాస్తూ వచ్చాడు. ఇతరుల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి.
పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు, మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పవేనని మనం తెలుసుకోవాలి. సో ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి అని ప్రార్థనా జీవితాన్ని ఎక్కువగా హైలైట్ చేసి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది యాకోబు రాసిన పత్రిక యొక్క బ్రీఫ్. యాకోబు రాసిన పత్రిక యొక్క బ్రీఫ్. మరి ఈ పత్రిక ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.